అవి కొంచెం ఎడిట్లో చూసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రైట్, నేను ఒకసారి వద్దాం మళ్ళీ దాని వరకు. కానీ ఇక్కడ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. శ్రీనివాస్ రెడ్డి గారు, క్యూ న్యూస్ వాయిస్ మారింది, ఏదైతే తీన్మార్ మల్లన్న గారు నిర్వహిస్తున్నటువంటి సంస్థ గొంతుగా మారింది. సడన్గా ఆ ఛానల్లో కేటీఆర్, కవిత, హరీష్ వీళ్ళు సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకులు, వాళ్ళతో మాట్లాడడం అంత ఈజీ కాదు, మా మల్లన్న ఒకడే మాట్లాడిండు అనేటువంటి యాంగిల్లో అక్కడ నుంచి చిన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని ఎట్లా చూస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఆల్ ఆఫ్ అ సడన్ ఈ గొంతు మార్పు ఎందుకు అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? మ్యూట్లో ఉన్నారు. పార్టీకి మా పార్టీ నాయకులకు ఎవరో కితాబీ అవసరం లేదు, సర్టిఫికెట్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎమ్మటి అడుగులు అడిగేసినటువంటి వ్యక్తి కేసీఆర్, మన హరీష్ రావు గారు గురించి మనం ఎందుకంటే ఆయన అనర్గళంగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఏ విషయం పైన కూలంకషంగా చర్చకు రమ్మనండి, వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాడా ఇంకెవరు వస్తారా అని చెప్పి చర్చకు రమ్మని మేము అనేక మార్లు సవాల్ ఇస్తున్నాం. ఏ సవాల్ కూడా ఇటు రేవంత్ రెడ్డి గాని కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా స్వీకరించలే. అంటే ఇలా మనం చెప్తా ఉన్న ఒకటే, అంటే మనం కవిత గారు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, హరీష్ రావు గారు మాట్లాడగలుగుతారు, కేటీఆర్ గారు మాట్లాడగలుగుతారు, కేసీఆర్ గారు మాట్లాడగలుగుతారు. వీళ్ళంతా కూడా ఓట్లు వేస్తే గెలిచినట్టు వ్యక్తులే కదా, అప్పనంగా వచ్చి సీట్లో కూర్చొని తర్వాత ఎంజాయ్ చేసిన కాదు కదా. వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో మన ఎన్నికల ద్వారా గెలిచినోళ్ళే, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే. కాబట్టి ప్రజలకు ఏం భాష చేయాలో తెలుసు, తర్వాత ప్రజల కోసం ఏం మాట్లాడాలో తెలుసు, ప్రజలతోటి ఏం కొట్లాడాలో తెలుసు. ప్రజా సమస్యల మీద మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఎవరన్నా మాట్లాడుతురా? మాట్లాడేది కేవలం ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఈరోజు రైతుల కోసం కావచ్చు, తర్వాత విద్యార్థుల కోసం కావచ్చు, తర్వాత ఇవాళ చూస్తున్నాండి బీసీ విద్యార్థి గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరుగుతా ఉన్నాయి. దానికి ఎక్కడన్నా ఎవరన్నా బీసీ నాయకుడు వేయడా? పోయింది మన యొక్క హరీష్ రావు గారే వేరు కదా, తర్వాత పోయింది కేటీఆర్ గారే వేరు కదా, పోయింది మన చాలా మంది మామూలు వేరు కదా. ఎక్కడన్నా తీర్మానం మల్లన్న టీం కానీ తర్వాత తీర్మానం కానీ ఎవరైనా పోయిరా? అంటే ఇక ప్రజాస్వామ్యం లేదంటే తీర్మానం మల్లన్న ఏదైనా మాట్లాడుతారు. ఆయనకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి, ఆయన గొంతు ఉంది, ప్రశ్నించేటువంటి తత్వం ఉంది కాబట్టి ఆయనకు ప్రజాస్వామ్యంలో సరే. నేను ఏమంటాడే ఒక కులాన్ని కించపరచడం అనేది ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు బిఫోర్ ఒక సభలో మాట్లాడుకుంటా ఏ పార్టీ మనుగడ సాగాలన్నా రెడ్డి ఉండాలన్నాడు. ఆ రోజు అంటే ఒక రెడ్డి మాట్లాడితేనే రెడ్డి ఉంటేనే పార్టీలు నడుస్తాను ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ తీర్మానం మల్లన్న మాట్లాడితే ఏదైనా మాట్లాడుతున్నట్టు. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రం మీకు అర్థం కాదు. అంటే మీరు మాట్లాడితే తప్పలేదు, తీర్మానం మల్లన్న మాట్లాడితే తప్పైదా? ఇదే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి ఇచ్చింది, నువ్వు బీజేపీ నీకు ఇచ్చింది. మీ జగదీష్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఇచ్చిన, మీ జగదీష్ రెడ్డికి మా జాతర ఓట్లేస్తే మీ జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి ఆయన నాకు ఇచ్చేది. మేము ఎమ్మెల్యే కదా, మీ కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, నాకు ఇచ్చిన నీ ఇంట్లో మేమందరం మా జాతరలు మా జాతర ఓట్లేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి మినిస్టర్ అయిండు. ఇవాళ నువ్వేదో నాకు ఇచ్చిన నీ చైర్మన్ ఇచ్చిన అంటే మేము ఓట్లేస్తే మీ కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, జగదీష్ రెడ్డి మంత్రి, కవిత ఎమ్మెల్సీ. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు మా వైపు కూడా అంటే మీరు మాట్లాడేది ఎవరింటి లేరు, మేము మాట్లాడేది కరెక్ట్ అనుకొని మాట్లాడకండి. ఎందుకంటే సగానికి పడినటువంటి మేమండి, మీరు కానీ మీ ఓట్లు మీరు వేసుకోండి. మీకు దమ్ముంటే మీ ఓట్లు మాకు వద్దంటే మీకు మంటేంది అంటున్నా. మీ ఓట్లు వేసుకొని మీరు వార్డు మెంబర్ కండి. నేనేమంటున్నాండి ఇప్పుడు చెప్తున్నాం కదా, నీకు దమ్ముంటే ఛాలెంజ్ మా ఓట్లతో మేము అయితాం, మీ ఓట్లతో మీరు అన్నీ చెప్పండి. మా ఓట్లు అవునండి, మీ ఓట్లు అంటే ఓకే, మేము అంటే తప్పైదా? మీరు లేకపోతే పార్టీలు నడవంటే కరెక్టే, మేము మాట్లాడితే తప్పైదా? శ్రీనివాస్ రెడ్డి గారు మేము ఉన్న ఎవిడెన్స్ ఇచ్చినాం కదా విత్ జీరాక్స్, ఇప్పుడు నీకు కూడా పంపిస్తా. ఎవిడెన్స్ ఉంటే నువ్వు బహిరంగ మాట్లాడతావా? మాట్లాడాలా? ఇంకా మీకు భయపడి 75 ఏళ్ళు ఇంకా కూడా మీకు భయపడాలా? 75 ఏళ్ళైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి, ఇంకా మేము మీకు భయపడకుండా బతకాలంటున్నా, మీకు ఇంకా భయపడాలంటున్నా, సభలో మాట్లాడు, మీకు ఇంకా భయపడకుండా బతకాలంటున్నా. నువ్వేదో నాకు చైర్మన్ ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు, నువ్వు కానీ పొద్దుగాల ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఇలా మా మీద కేసులు పెడితే నీ ప్రభుత్వం ఎడిపోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకంటే అందరికీ మానవత్వం ఉంటది, అందరిలో ప్రవహించేది రక్తమే. నీకేదో గొప్పగా నీ దాంట్లో అమృతం ప్రవహిస్తలే, మా దాంట్లో నీళ్ళు ప్రవహిస్తలే.
అంటే ఇవాళ చెప్తున్నాం ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం అని చెప్పిండు. ఆయన ఇప్పుడు ఎన్ని పార్టీలు మారని చెప్పండి. కాదు నువ్వు ఏడ నువ్వు ఒకటే పార్టీలు ఉన్నావా? నువ్వు ఒకటే పార్టీలు పనిచేస్తున్నావా? ఆర్ కృష్ణ గారు మారితేనేమో తప్పు. మీరు వినండి, మీ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండు? వినండి, మీ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండు? హరీష్ రావు గారు ఎక్కడ మంత్రిగా చేసిండు? అంటున్నాడు మా రాహుల్ గాంధీ మాకు శిరోధార్యం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంది ద్వంద్వ వైఖరి కావాలని ఒక కాన్సెప్ట్ తోటి ఇలా మీరు ఒకటే అన్నా నేను ఏమంటే నేను మేము వ్యతిరేకిస్తలేను. నువ్వు అన్నావు నీకు చైర్మన్ ఇచ్చిన అన్నావు, ఎట్లా అంటావు నువ్వు? నువ్వు చైర్మన్ ఇచ్చేది అంటున్నా. నేను నీకు నాకంటే ముందు నీకు ఎమ్మెల్యేలు చేసిన మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినాం. మేము మా జాతులన్నీ కలిసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినాం. మీరు ముందు అది వెనక్కి తీసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను చైర్మన్ చేయడం కంటే ముందు మేము ఎమ్మెల్యేలు చేసి పంపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, కేటీఆర్ గారు మంత్రి అయ్యిండ్రు, జగదీష్ రెడ్డి మంత్రి అయ్యిండు. ఆ తర్వాత నాకు చైర్మన్ వచ్చింది. నువ్వు ఎట్లా నేను ఇచ్చినని మాట్లాడుతావు? నీకు కూడా ఇచ్చారు కదా, నీకు కూడా చైర్మన్ ఇచ్చారు కదా, జిల్లా చైర్మన్ నీకు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే బీసీ నాయకులు కానీ బీసీ విద్యార్థులు కానీ బీసీ ఓటర్లు కానీ కోరేది ఏంటంటే ఒక పార్టీయో ఒక సంస్థ బిచ్చం వేస్తే ఏంది, మాకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏంది, మేము ఉన్నటువంటి జనాభా ఎంత, మాకేదో అడుక్కునేవాడికి ఇంత వేసినట్టు ఏదో వేస్తున్నారే తప్ప మా రాజ్యాధికారాన్ని వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటి యాంగిల్లోనే బీసీ నాయకులంతా ఇవాళ ఉద్యమిస్తా ఉన్నారు. కాక శ్రీనివాస్ రెడ్డి గారిని అనవనండి, మా ఓట్లతో మేము అయితం భయ అని చెప్పామని, లేకుంటే మా ఓట్లు మీకు వేయమని చెప్పమని చెప్పండి. మేము అంటున్నాం కదా, మా ఓట్లు అడగని చెప్తాను. మమ్మల్ని మీది ఇంకేదో మాట్లాడారు. ఇప్పుడు సరే టీవీలో మాట్లాడుతాడు, మీ ఓడు మమ్మల్ని లాంగ్వేజ్ రాంగ్ ఉపయోగించుండు. మీరు చేసేదే జనరల్ సీట్లా, మీరు చేసేది జనరల్ సీట్లా. జనరల్ అంటే మీ జాగిరా అండి? జనరల్ అంటే మీ జాగిరా? లేవా? మాకు ఆయన ఉందా? మాకు లేదని మేము అడగడం కూడా తప్ప. శ్రీనివాస్ రెడ్డి గారు మాకు చట్టసభలో మాకు బీసీలకి ఆయన ఉందా? తర్వాత మన మల్లయ్య గారిని ఎమ్మెల్యే చేసింది, తర్వాత ఇక్కడ ఒక ఎమ్మెల్యే. అంటే ఇలా ఏందండి మీరు చేసేది ఏంది? మేము చేసిన సంగతి మర్చిపోతున్నారు కాబట్టి మా తిరుగుబాటు మొదలైంది. వినండి, మేము చేసినాం అనేది బంద్ చేయండి. మేము చేసినాం అనటంతో మా జాతుల్లో తిరుగుబాటు మొదలైతా ఉంది. మేము చేస్తే మీరు అధికారంలోకి వస్తా ఉన్నారు. మేము చేసినాం, మా జాతులు చేసినాయి. మేమే 100% మేమే చేసినాం. మా జాతులు చేసినట్టు ఉన్నాం. మా జాతుల్ని ఓటేయకుండా మీరు అధికారంలోకి రండి. మా జగదీష్ రెడ్డి గారు నేను చేసింది, జగదీష్ రెడ్డి గారే నేను చేసింది. జగదీష్ రెడ్డి గారు వార్డు మెంబర్ కూడా గెలవలే. తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మ బలిదానం చేసుకొని వచ్చిన తర్వాత మా జాతులు చేస్తే అసెంబ్లీలో పోయిండు. జగదీష్ రెడ్డి స్వతహాగా వార్డు మెంబర్ కూడా గెలవలే. నీకు చరిత్ర గెలవనట్టుంది. జగదీష్ రెడ్డి మంత్రి అయినాక చూసినావు, జగదీష్ రెడ్డి మంత్రి అయినాక చూసినావు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా గెలవలే. అది చూసుకోవు. మా జాతులు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఓట్లేస్తే మీరు అందరూ అసెంబ్లీకి వచ్చారు. ఎట్లా మాట్లాడతావు? ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి. రైట్ ఒకసారి నేను అల్లం నాగరాజు గారి దగ్గరికి వెళ్తాను. నాగరాజు గారు రెండు నాయకుల మాటలు